అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు మెచ్చుకుని తీరాలండి అలా మామూలు తెలివినోడు కాదు అతను ఎందుకు కాదంటున్నానంటే మీకు ఒక ఆధారం చూపిస్తాను రండి ఇది 2021లో 2988 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు గుజరాత్ ముంద్రా పోర్ట్లో అంటే ఎంతంటే 2988 కేజీలు ఓ 2 గ్రాములు ఉంటే ఆయన అరెస్ట్ చేసి బొక్కలో వేసేస్తారు మామూలుగా అయితే ఎవడన్నా కుర్రాడు ఈ డ్రగ్స్కి అలవాటు పడినాడు 2 గ్రాములతో దొరికాడంటే ఆడి పని అయిపోయినట్టే అలాంటి పరిస్థితుల్లో ఏకంగా గ్రాములు కాదండి కేజీలట 3000 కేజీలు దొరికిందట ముంద్రా పోర్ట్లో అయితే ఎక్కడ ఏ అడ్రస్కి ఉంది ఇది విజయవాడ ఆంధ్రప్రదేశ్ మన విజయవాడ అడ్రస్కి 21,000 కోట్లట దాని వాల్యూ అయితే దొరికిందన్నప్పుడు మొత్తం దేశం అంతా హాట్ టాపిక్ అయిపోయింది విజయవాడ కేంద్రంగా ఇంత పెద్ద డ్రగ్సా ఇంత దందా జరుగుతుందా ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అనుకుని అందరూ కంగారు అయిపోయారండి కంగారు అయిపోతే మీకు ఇది సెప్టెంబర్ 13, 2021లో దొరికింది అది మీరు అందరూ మర్చిపోయి ఉంటారు నేను కూడా మర్చిపోయాను నాకు కూడా గుర్తులేదు ముంద్రా పోర్ట్లో డ్రగ్స్ దొరికిందనే విషయం నేను కూడా మర్చిపోయాను అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంటే మీకు ఒక ప్రశ్న అడుగుతాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు మీకు గుర్తుందా కారుతో బలంగా ఢీకొట్టి కార్యాలయ గేటుని కూల్చేశారు. తెలుగుదేశం కార్యాలయ సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు. ఆ తర్వాత తెలుగుదేశం కార్యాలయంలోకి దూసుకెళ్లిన దుండగులు సుత్తులు, కర్రలు, రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. గుర్తులేనుడంటూ ఉండడు గ్యారంటీగా అది వైసీపీ వాళ్ళకి గుర్తుంటుంది, టీడీపీ వాళ్ళకి గుర్తుంటుంది, మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుంటుంది. అలాగే పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బోషుడిగా అన్నాడు అని జగన్ గారు క్రియేట్ చేశారు. కానీ పట్టాభి గారు బోషుడిగా అన్న వీడియో మీకు గుర్తుందా లేదా? ఇప్పుడు వీళ్ళందరికీ నోటీసులు ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తానా, అరే బోసడికే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరైనా నోటీసు నువ్వు నక్క ఆనంద్ బాబు రెస్టారెంట్ నోటీసు ఈ పాలేరు గారిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు ఆ పబ్జీ దొరకే చెప్తానా. గ్యారంటీ గుర్తుంటుంది, ప్రతి ఒక్కరికి గుర్తుంది, అలాగే నాకు కూడా గుర్తుంది. ఆ రోజున పట్టాభి గారిని అరెస్ట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బోషడి గారిని అన్నే తిట్టాడు అంటాం. చివరికి మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని మొత్తం ఈ టాపిక్ని ఎవడూ మర్చిపోడండి. దాదాపు ఒక 10-15 సంవత్సరాల దాకా మర్చిపోందాన్ని మనం. కానీ ముంద్రా పోర్ట్లో దొరికిన ఆ 3000 కేజీల హెరాయిన్ కూడా మాత్రం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాం అనుకుంటున్నారు మీరు? ముంద్రా పోర్ట్లో హెరాయిన్ ఎప్పుడు దొరికింది? సెప్టెంబర్ 13, 2021 దొరికిందండి. ఇది TV9 వాడు చెప్తున్నాడు. ఈడీ రంగంలోకి దిగింది. డ్రగ్స్ దందా వెనుక ఎవరెవరున్నారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది తేల్చే పనిలో ఉన్నారు. ఈ నెల 13న గుజరాత్ ముంద్రా పోర్ట్లో 2 కంటైనర్లలో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు DRI. 2021 సెప్టెంబర్ 13 దొరికింది. అయితే అదే టాపిక్ అక్టోబర్ 19, 2021 అక్కడ సెప్టెంబర్ 13 దొరికింది. అక్టోబర్ 19 అంటే కరెక్ట్గా 4 రోజుల తర్వాత పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని కొట్టుంటే బ్యాటింగు, గంజాయి గురించి, డ్రగ్స్ గురించి మొత్తం మెంటలొచ్చింది జనాలకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి. 8,000 కోట్ల రూపాయల గంజాయి విశాఖపట్నంలో. ఇవాళ న్యూస్ పేపర్ ఏంటే గంజాయి రాజ్ ఏజెన్సీలో దమ్ము చూపుతున్న స్మగ్లర్లు. రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి, మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు ఆనందబాబు గారికి ఇస్తాను నోటీసులు బోషడికే. మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. మాకు నోటీసులు ఇవ్వడం కాదు. ఓడిఎం పట్టాభి కరెక్ట్గా 4 రోజుల తర్వాత మొదలెట్టి ఈ ముంద్రా పోర్టు గొడవ, ఈ గంజాయి గొడవ ఇదంతా తీసుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు జనాలు ఇదంతా నమ్మేశారంటే ఏడ్రా బాబు నా పరిస్థితి అనుకున్నాడు. అనుకుని కరెక్ట్గా స్పిన్ బాల్ వేసాడు. ఏమని? మొత్తం లైవ్ మనం ఆ రోజున మీరు నేను కూడా ఆ పట్టాభి గారి లైవ్ దేనికోసం వెతికాం? బోషిడీకేని ఎక్కడ అన్నాడో అని వెతికాం. కానీ ఆయన ఆ బోషిడీకేకి ముందు వెనక ఆయన మాట్లాడింది ఈ డ్రగ్స్ కోసం, గంజాయి కోసం. ఆయన బయటపెట్టాడు ఆధారాలతో సహా. అది మర్చిపోయాం మనం. మర్చిపోవడానికి కారణం ఎవరు? ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. చక్కగా బోషడికి అనే పదాన్ని పట్టుకుని దానికి ఒక బూత్ క్రియేట్ చేసి అది జగన్ గారిని అన్నట్టు ఆపాదించి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించేసి అలాగే పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించేసి మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు.
ఇక జనాల మైండ్లో అదే ఫిక్స్ అయిపోయింది. ముంద్రా పోర్టు మర్చిపోయాం, గంజాయి మర్చిపోయాం, దాదాపు 21,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ఏదైతే ఉందో విజయవాడ అడ్రస్ కొన్నట్టు ఏంటనేది మర్చిపోయాం. అంత తెలివైనోడు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. ఇక్కడ జరిగేది ఇప్పుడు వైసీపీని ఎవరిని అడిగి చూడండి, మా జగనన్నని భోజనికి అంటారా అని ఆలుకోవాలి. టీడీపీలో అందరూ అలాంటి వాళ్ళు అందరూ ఒరే మిమ్మల్ని ఎవడన్నాడు రా భోజనికి అని ఎవడో అంటే మీరు వస్తున్నారేట్రా అనేమో మేము. మొత్తం టాపిక్ సినిమాల్లో కూడా జరగవండి ఇలాంటివి. అంత తెలివైనోడు జగన్మోహన్ రెడ్డి.